ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిర నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశం చేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. తులారాశి వాళ్ళకి భాగ్యంలో కుజుడు యొక్క సంచారం వల్ల అధికారుల నుండి ఒత్తిడి కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. భూ సంబంధమైన వ్యవహారాలు, భూములు కొనుగోలు చేయటం, ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉంటాయి, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ భూములు, అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం, ధార్మిక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, కెమికల్ కంపెనీ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్థానచలనం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి కాకుండా ఉండటం, ధనాన్ని పొదుపు చేయటం, విరోధము, శరీరం రుగ్మతలు రాకుండా కాపాడుకోండి. అంటే విరోధ భావాలు రాకూడదు. ఎవరితో అయినా సరే లౌకికంగా అటాచ్మెంట్ తోటి ముందుకు వెళ్ళండి. దాంతోపాటు భూ వివాదాలు జరగకుండా, భూమి వివాదాల్లో కానీ మనం ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ బిల్డర్స్ తోటి గొడవలు జరగకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, అలానే ప్లాట్లకు సంబంధించిన విక్రయించే వ్యక్తులు కానీ, ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు చేసే వ్యక్తులు కూడా ఏదైనా సరే బిల్డర్స్ తోటి, ఓనర్ తోటి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. కోర్టు సమస్యలు, కోర్టు సమస్యలకి తావు రాకుండా చూసుకోండి. రుణ బాధలు తగ్గిపోతాయి వీళ్ళకి. అధిక ప్రయాణాలు, అగ్ని ప్రమాదాలు రాకుండా చూసుకోండి. విద్యుత్ విషయంలో శ్రద్ధ పెట్టండి. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఫైర్ సంబంధించిన మ్యాన్స్ కానీ, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. అంటే మనం రాకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా ఆరోగ్యాన్ని కొంత పట్టించుకోవాలి. ఏముంది లేని మనం నెగ్లెక్ట్ చేయకుండా పట్టించుకోవడం చాలా మంచిది. కొన్ని విషయాల కాలయాపన, బంధువులతోటి, స్నేహితులతోటి ఎంతవరకు మనం ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించి ముందుకు వెళ్ళండి. అంటే విరోధ భావాలు మన జీవితంలో కలగకుండా చూసుకోవాలి. అధిక శ్రమ, ఇంటిలో కొన్ని పనులు జాప్యం జరుగుతుంటాయి. గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గృహ నిర్మాణం చేపడుతూ ఉంటాడు. అంటే కుజుడి వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పనులు ఆరోగ్యపరంగా ఏదైతే నేను పరిహారాలు అని చెప్పానో ఆ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. స్త్రీల వల్ల కూడా కొంత ఏదైతే కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీల వల్ల
కొంత జాగ్రత్త పడటం చాలా మంచిది. కొన్ని నేను చెప్పిన పరిహారాలు చేసుకొని అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణాలు కానీ, అలానే అంగారక గ్రహానికి పారాయణం చేయటం కానీ, లేకపోతే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా జరుగుతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు, వాళ్ళందరికీ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పారాయణం చేయాలి. రుణబాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వయుశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.